ఏ పర్సన్ వెంట్ టు ద బ్యాంక్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 km/h. ఇంటి నుంచి బ్యాంకుకి 60 km/h స్పీడ్ తోటి బ్యాంక్ వెళ్ళాడు. 60 km/h స్పీడ్ తోటి బ్యాంక్ వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు, ఇది ఇల్లు, ఇది బ్యాంక్. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d/2 డిస్టెన్స్ ఏ స్పీడ్లో వస్తున్నాడు? 10 km/h స్పీడ్లో వచ్చాడు. 10 km/h స్పీడ్లో వచ్చాడు. సడన్గా లేట్ అవుతుంది అని తెలుసుకొని మిగతా హాఫ్ని ఏ స్పీడ్ తోటి కవర్ చేశాడు? 30 km/h తోటి కవర్ చేశాడు. ఒక పర్సన్ ఇంటి నుంచి బ్యాంక్ వెళ్ళాడు. ఏ వేగంతో వెళ్ళాడు? 60 km/h తోటి వెళ్ళాడు. 60 km/h సగము దూరము స్లోగా నడిచాడు. 10 km/h తోటి నడిచాడు. ఇంటికి లేటుగా చేరుతాడేమోనని మిగతా సగం డిస్టెన్స్ 30 km/h స్పీడ్ తోటి వెళ్ళాడు. ఎక్కడైతే డి ఉందో అతను ఇంటి నుంచి బ్యాంక్ వెళ్తున్నాడు, బ్యాంక్ నుంచి ఇంటికి వస్తున్నాడు. కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి లెట్ డి ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ 10, 30, 60. ఏదైతే వేగాలు క్వశ్చన్లో ఉన్నాయో దాని యొక్క కాసాగు తీసుకోండి. కాసాగు ఎలా తీసుకుంటాం? లార్జెస్ట్ వాల్యూ 60. 60 అనేది మిగతా అన్ని నంబర్స్ తోటి డివైడ్ అవుతుందా చూసుకోండి. 10 తోటి డివైడ్ అవుతుంది, 30 తోటి డివైడ్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ 60 అనుకున్నాను. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 60 కిలోమీటర్స్ అని నేను అనుకుంటే, రైట్, ఇది d/2, 60/2. ఇది ఎంత సార్? 30 కిలోమీటర్స్. ఇది కూడా d/2. ఇదెంత సార్? 30 కిలోమీటర్స్. ఇది 30, ఇది కూడా 30. ఇది 30, ఇది కూడా 30. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ ద గివెన్ వాల్యూస్. ఏవైతే వేగాలు ఇచ్చాడో దాని యొక్క డిస్టెన్స్ కనుక్కోండి. 60, 30, 10. దాని యొక్క కాసాగు తీసుకున్నాను, 60 వచ్చింది. నౌ యావరేజ్ స్పీడ్, సగటు వేగము. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు? ఇంటి నుంచి బ్యాంక్కి 60 కిలోమీటర్లు, బ్యాంకు నుంచి సగదూరము 30 కిలోమీటర్లు, మళ్ళీ మిగతా సగదూరము 30 కిలోమీటర్లు బై టైం. వచ్చేటప్పుడు 60. స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్. 60/60 ఇట్ ఈజ్ 1. రైట్, డిస్టెన్స్ బై స్పీడ్ 30/10 ఇదేమో 3 hours. 30/30 ఇదేమో 1. సో 60 + 60 120 డివైడెడ్ బై 3 + 1 + 1 120/5. 120/5 ఎంత? 24 km/h. ఏ పర్సన్ కవర్డ్ 1/3 ఆఫ్ హిస్ జర్నీ. 1/3 ఆఫ్ డి కవర్ చేస్తున్నాడు. 1/3 ఆఫ్ డి కవర్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్లో కవర్ చేస్తున్నాడు? 25 km/h స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అర్థమైంది. నెక్స్ట్ 1/4 ఆఫ్ హీజ్ జర్నీ. 1/3 డి అయిపోయింది. 1/4 ఆఫ్ హీజ్ జర్నీ. 1/4 ఆఫ్ హీజ్ జర్నీ ఎంత స్పీడ్లో కవర్ చేస్తున్నాడు? 30 km/h స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. 30 km/h. రైట్, 1/3, 1/4 ఇదెంత? 7/12. అంటే మిగిలింది ఎంత? ఇది 5/12. టోటల్ ఏమో 1 అనుకుంటే ఇది 1/3, ఇది 1/4. 1/3 + 1/4 ఎంత? 7/12. ఈ మొత్తంలో ఈ రెండు 7/12 అంటే ఇది 5/12. ఈ 5/12 ఎంత కవర్ చేస్తున్నాడు? ఎంత వేగంతో కవర్ చేస్తున్నాడు? 50 km/h వేగంతో కవర్ చేస్తున్నాడు. ఇంతవరకు క్లియర్ కదా సార్? 1/3 డి ఏమో 25 km/h. 1/4 డి ఇదేమో 30 km/h. మిగిలింది ఏమవుతుంది? 1 - ఆఫ్ 1/3 + 1/4. 1 - ఆఫ్ 1/3 + 1/4. 1 - 7/12. 1 - 7/12 ఎంత అయింది?
5/12. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ రైట్ స్పీడ్స్ యొక్క కాసాగు తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 25, 30 అండ్ 50. ఎల్సిఎం కాసాగు తీసుకునేటప్పుడు లార్జెస్ట్ వాల్యూ తీసుకోవాలి. 50 25 తోటి డివైడ్ అవుతుంది, కానీ 30 తోటి కాదు. 30లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది కాబట్టి 3 తోటి లబ్ధం చేయండి. 53s are 150. 53s are 150. రైట్. 25, 30, 150. ఎల్సిఎం ఎంత? 150. కానీ ఇక్కడ హారములో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, 12 ఉంది. 12 అనేది 3 and 4 తోటి విభజింపబడుతుంది. కాబట్టి డిస్టెన్స్ని ఏమనుకుందామంటే మనకు రైట్ భిన్నం రాకుండా 150 ఇంటూ హారం తోటి మల్టిప్లై చేద్దాం. D is equivalent to 150 into 12 అనుకుందాం. 150 into 12. సో కాబట్టి సగటు వేగం ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను మొత్తము ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏ నుంచి బీకి వెళ్ళాలి అంటే మొత్తము నేను ఎంత కవర్ చేయాలి? 150 into 12 కవర్ చేయాలి. 150 into 12 కవర్ చేయాలి. 150 into 12 కవర్ చేయాలి. డిస్టెన్స్ ఇక్కడ 1/3 ఆఫ్ D, 1/3 ఆఫ్ 150 into 12. 3 1s are 3 4s are 12. 150 4s are ఇదేమో 600. అందరికీ అర్థమవుతుంది కదా సార్? 150 into 12 అంటే ఇది 1800 కిలోమీటర్స్ అనుకుంటున్నాను సార్. ఇక్కడేమో 1/3 D, 1/3 ఆఫ్ 1800 ఎంత? 600 కిలోమీటర్స్ ఎట్ 25 km/h. సో టైం కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. నెక్స్ట్ 1/4 ఆఫ్ 1800 450 బై స్పీడ్ ఎంత? 30. మిగిలింది 5/12 ఆర్ 1800లో ఇదేమో 600, ఇదేమో 450, 1050, ఇదేమో 750. 750 ఏ రేంజ్? 50/50 km/h. 150 into 12 ఇదేమో 1800. 600/25 24. 450/30 it is 50. Simple calculation sir. 750/50 it is 50. సో ఇది 1800/54. 1800/54. So 1800s are 1800. 18 3s are 54. Answer 100/3. Answer 100/3.